హాయ్ చనా. ఈరోజు నేను చేసిన క్యాప్సికమ్ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 5 పచ్చిమిర్చిని చీలికలు కింద కోసుకోవాలి. తర్వాత 2 పెద్ద బంగాళదుంపల్ని పెద్ద ముక్కల కింద కోసుకోవాలి. అలాగే 2 పెద్ద క్యాప్సికమ్ని పెద్ద ముక్కల కింద కోసుకోవాలి. 2 చిన్న క్యారెట్లని ముక్కల కింద కోసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని 6 ముక్కల కింద కోసుకోవాలి. 2 చిన్న టమాటాలని ముక్కల కింద కోసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పుడు మిల్ మేకర్ తీసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అమ్మ వేసే నూనె గిన్నెతో 3 గిన్నెల నూనె వేసి క్యాప్సికమ్ని వేయించాలి. క్యాప్సికమ్ వీడియోలో చూపించినట్టు వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని మనం అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోంపు, 2 బిర్యానీ ఆకులు అవి వేగించాలి. తర్వాత బంగాళదుంప, క్యారెట్ ముక్కలను వేసి వేయించాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇందులోనే 3 రెబ్బలు కరివేపాకు వేసినప్పుడు చూసావా ఎలా పేలిందో? అలా వాటిని జాగ్రత్తగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత నీకు మసాలా చూపించాం కదా, సేమ్ మసాలా మిక్సీ ఆడుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత మసాలా కూడా వేసి వేయించాలి. మసాలా వేగిన తర్వాత టమాటా, మిల్ మేకర్ కూడా వేసి టమాటా కొంచెం మగ్గే వరకు ఉంచాలి మూత పెట్టి. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసి నీళ్ళు తెల్లకాగే వరకు ఉంచాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేయాలి. బిర్యానీ 5 మినిట్స్లో ఉడుకుతుందనగా మనం పక్కన పెట్టిన క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసి ఉడికించాలి. అంతే, వేడి వేడి బిర్యానీ రెడీ.